కశ్మీర్ అంటేనే మంచు కొండలు, ఆకాశాన్నంటే హిమాలయ పర్వతాలు. దానిపై 30-40 అడుగుల మేర కప్పివేసిన మంచు. దాన్నుంచి ధారలుగా పారే హిమజలం. మంచు కొండలపై స్కీయింగ్ చేసే టూరిస్టులు ఆ అందాలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి వచ్చే వేల మంది పర్యాటకులు అబ్బో వాటిని మాటల్లో చెప్పలేం. వింటర్లో దాని అందాలను చూసి తీరాల్సిందే. అలాంటి కశ్మీర్లోని గుల్మార్గులో ఈ ఏడాది అసాధారణ పరిస్థితి నెలకొంది. జనవరిలో తీవ్ర మంచు ఉండాల్సిన గుల్మార్గులో ఆ పరిస్థితి కనిపించలేదు. ఇది పర్యాటకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. స్థానికులను, పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది. గుల్మార్గ్ మాదిరిగానే పర్యాటక ప్రాంతాలైన పహల్గాన్, సోన్మార్గ్లోనూ ఈ ఏడాది ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రమాద ఘంటికలు అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు. నిజానికి వింటర్ సీజన్లో గుల్మార్గ్, సోన్మార్గ్, పహల్గామ్లో మంచు తీవ్రంగా ఉంటుంది. ఇక జనవరిలోనైతే అది 40 అడుగుల మేరకు పేరుకుపోతుంది. కానీ ఈసారి అది 5-6 అడుగులకే పరిమితమైంది. జమ్మూ కాశ్మీర్లోనే పుట్టి పెరిగిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గుల్మార్గ్లో ఇప్పటి పరిస్థితిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుల్మార్గ్లో గతంలో దిగిన ఫోటోను, ఇప్పుడు దిగిన ఫోటోను షేర్ చేశారు. తాను ప్రతి ఏటా గుల్మార్గ్ వెళ్తానని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని ట్వీట్ చేశారు. ఎంతో పాపులర్ టూరిస్ట్ స్పాట్ అయిన గుల్మార్గ్లో ఇలాంటి పరిస్థితి ఉండేసరికి ఇక్కడికి వచ్చిన టూరిస్టులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంచు కురవడం బాగా తగ్గిపోయింది. జనవరి 9వ తేదీ వరకు ఆకాశం మేఘావృతమై భిన్నమైన వాతావరణ పరిస్థితి ఉన్నట్టుగా జమ్మూ కాశ్మీర్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో కూడా మంచు కురిసే ఛాన్స్ లేదు. ఈ పరిస్థితి ఈ నెల 16 వరకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. నవంబర్లో ఎల్నినో ఏర్పడిందని, దాని ప్రభావం వచ్చే నెల వరకు ఉండొచ్చన్నారు. మొత్తానికి కశ్మీర్లోనే సగటు కంటే తక్కువ మంచు కురిసిందని, గుల్పహార్ లాంటి పర్వత ప్రాంతాల్లో అసలుకే లేదంటున్నారు అనుభవజ్ఞులు. ఇది భవిష్యత్తులో కశ్మీర్కు ప్రమాద హెచ్చరికని, నీటి కొరత, ఆహార కొరతకు దారితీసే ప్రమాదం అంటున్నారు అనుభవజ్ఞులు.